ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనం. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలు ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడ, అది ఎరువు తెచ్చినదని మొరపెట్టెను గనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడనని అడిగాను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలెను. ప్రియమైన వారలారా, 2వ రాజులు 6వ అధ్యాయంలో 5-6 వచనాలు చూస్తే 5వ వచనం 6వ వచనం చూడగలిగితే ఏముంది, ఇక్కడ ఎలీషా ప్రవక్తకు శిష్యులుగా చాలా మంది ఉన్నారు. వారు ఏమన్నారు, మేమున్న స్థలము మాకు ఇరుగ్గా ఉన్నది కాబట్టి మేము పర్వతమునకు పోయి కొన్ని మ్రానులు నరుక్కొని మేము గుడారం వేసుకుంటాం, మేము మా స్థలం కొరకు గుడారం కట్టుకుంటామంటే సరే పొర్రని సెలవిచ్చినాడు దైవజనుడు. అందులో ఒక శిష్యుడు ఏమన్నా అంటే, వెళ్ళినవాడం మాతో నువ్వు రా అని ఆయన అడిగినప్పుడు సరే వస్తానని వెళ్ళిపోయినాడు. వారు అలా పోయినారు, మ్రానులు నరుకుతుంటే ఒకడు మ్రాను నరుకుతుంటే గొడ్డలి ఆ కట్టెకేని ఊడిపోయి నీళ్ళలో పడిపోగానే ఆ వ్యక్తి, అయ్యో నా ఏలినవాడా, ఇది ఎరువు తెచ్చినది అంటేనన్నాడు. అంటే ఎవరితోనో తెచ్చుకున్నాడు గొడ్డలి అవసరం కోసం, అయితే అది నీళ్ళలో పడిపోయింది. అంటే ఈ మన సొంతది పోయినా పెద్ద పట్టించుకోగానే ఇతరులు ఏదైనా తెచ్చుకున్నది ఖరాబ్ అయితే అది వారితో చాలా మాట వస్తుంది, మళ్ళీ కొత్తది ఇప్పిస్తామన్నా మాట వస్తుంది. ఆ విషయంలో ఈ శిష్యుడు బాధపడ్డాడు. అయితే ఈ దైవజనుడు అనుకున్నాడు కాబట్టి దైవజనుడిని అడిగినాడు. దైవజనుడు ఇది ఇట్లా అయింది అనగానే, అది ఎక్కడ పడ్డది నాకు చూపి అనగానే ఆ నీళ్ళలో పడిన స్థలం చూపించినాడు. అయితే ఆ స్థలంలో ఏమైంది, ఒక కొమ్మ నరికి ఆ నీళ్ళలో వేస్తే గొడ్డలు తేలింది. ఇది అద్భుతమైన దృశ్యం. అంటే విషయం ఏంటంటే, మనము యేసు ప్రభును అంగీకరించిన, ఆయన శిలువ రక్తంతో కడగబడి ఆయన సేవలో ఉన్న, ఆయన పరిచర్యలో ఉన్న మనం ఒక్కొక్కసారి ఈ లోకంలో కొన్ని పరిస్థితులను బట్టి జారి మునిగిపోతాం. సమస్యల్లో కానీ మన ప్రతికూల పరిస్థితులను బట్టి ఆ సమస్యల్లో మునిగిపోయినప్పుడు మనం లేవనెత్తేది ఎవరు అని ఆలోచన చేస్తే, మనం యేసు ప్రభు వైపు చూస్తే మనము ఆ స్థలం నుంచి యేసు ప్రభు లేపుతాడు. ఎట్లా అంటే, మన కొరకు విజ్ఞాపనకర్తగా యేసు ప్రభు తండ్రి కుడిపార్శ్వం ఉన్నాడు కాబట్టి మన సమస్య ఏదైనా యేసు ప్రభుకి చెప్పినప్పుడు ఆ సమస్యను ఏం చేస్తాడంటే, నీళ్ళల్లో గొడ్డలు తేలడం అనేది అది అసాధ్యమైన విషయం. నీళ్ళలో ఏది పడ్డా తేలదు. కానీ ఈ భక్తుడు చేసిన ఈ కార్యాన్ని బట్టి ఆ కొమ్మ నరికే దైవజనుడు ఉన్నందుకు, వేరేది కాదు, దైవజనుడు ఉన్నందుకు మన సమస్య కూడా పోవడానికి, మన కష్టం కూడా పోవడానికి మన పక్షమున యేసు ప్రభు దైవం ఉన్నాడు. ఆయన మాత్రమే మనల్ని బయటకు తేలుతాడు ఆ సమస్య నుంచి. మన సమస్యలో మునిగిపోయి నన్ను ఎవరు బయటికే తేరు ఈ సమస్య నుంచి అనుకున్నావో, అయితే యేసు ప్రభు వైపు చూడు. యేసు ప్రభువా, నీవు మాత్రమే నన్ను బయటకు తెస్తావని నమ్మితే ఆయన ఖచ్చితంగా ఆ శిష్యునికి ఏమర్థమైంది, గొడ్డల నీళ్ళలో పడితే ఎవడైనా ఏం చేయలేడు. కానీ విశ్వాసంతో నమ్మకంతో యజమానుడికి చెప్పినాడు, ఏలినవాడా అనగానే దాన్ని ఏలినవాడు పోయి ఏమి నీళ్ళలో మునిగి తీస్తాడా, అట్లాగా అనుకోలేడు. కానీ సమస్య చెప్పుకున్నప్పుడు దాన్ని లేపినాడు. నా సమస్య మన కొరకు ఉత్తరవాదిగా ఉన్న యేసు ప్రభుకు సమస్య ఎంతదైనా సరే ఇది ఎవరు చేయలేరు అని అనుకున్నా పర్వాలేదు, యేసు ప్రభుకు మన సమస్య చెప్పాలి. ప్రభువా, నీవు నన్ను విడిపించగలవు అని మనం నమ్మకంతో ప్రార్థన చేస్తే, మనం ఆయనకు చెప్తే ఆ సమస్యను ఎట్లా అంటే తేలిచేస్తాడు. ఆ నీళ్ళలో గొడ్డలు తేలినట్టే మన సమస్య నుంచి మనల్ని విడిపించి ఆయన మనల్ని సమాధానం, సంతోషంతో, ఆ శిష్యుని యొక్క సంతోషానికి అవధులు లేవు. గొడ్డలు మళ్ళీ దొరికితే అయ్యో ఇది ఎంత మాట వస్తుండే నాకు అనుకున్నాడు.
ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో కూడా మనం ఎక్కడ ఓడిపోయినామో, ఎక్కడ నష్టపోయినామో ఆ స్థలంలో మనల్ని ఉద్ధరించేది యేసు ప్రభు మాత్రమే అని గుర్తుపెట్టుకొని ఆయన మొరపెడదాం. దేవుడి మాట దీవించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆశను బట్టి స్తోత్రం. నిజమే, మేము కూడా కష్టాల్లో మునిగిపోతున్నాం, నీ వైపు చూడక ఓడిపోతున్నాం. దయతో క్షమించమని, నీ వైపు చూసే కృపనీయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.